విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎందు తుది వరకు నడిపించు యేసయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా, విశ్వనాథుడా విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా, విశ్వనాథుడా విజయ వీరుడా. దేవునికి మహిమ కలుగునుగాక. అందరం చెబుదాం ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులు సేవకురాళ్ళందరికీ కూడా ప్రభువు పేరిట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. ఆమేన్. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడున్న ప్రజలకు మొదట ఓ ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేయడం నాకు అలవాటు. పరిశుద్ధాత్మదేవుడు నా ప్లేస్లో నిలుచుంటే అత్యవసరంగా మీకే సంగతిని అర్థమయ్యేటట్లు చేస్తాడో అదే సంగతిని నేను మీకు అర్థమయ్యేటట్లు చేస్తాను. ఓ ప్రశ్న ద్వారా మీకు ఈ సంగతి అర్థమవుతుంది అని నమ్ముతున్నాను. చెప్పండి, మీరెప్పుడైనా మీ ప్రాంతంలో మీ పట్టణాల్లో ఉన్నటువంటి వేరే సంఘాలకు వెళ్ళే విశ్వాసుల్ని సేవకుల్ని చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని ఎప్పుడైనా అనుకున్నారా? మీకెప్పుడైనా అలా అనిపించిందా? వేరే సంఘాల వారు, వేరే చర్చెస్కి వెళ్ళే విశ్వాసులు సేవకులను చూసినప్పుడు మీకెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకని మనం మౌనంగా ఉన్నామో తెలుసా? ఎందుకని మన దగ్గర సమాధానం లేదో తెలుసా? ప్రస్తుత సార్వత్రిక సంఘం అంతా కూడా 90% మందికి అలాంటి అభిప్రాయం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో 90% మందికి అలాంటి మనస్సు లేదు. కారణం మనలో ప్రేమ లేకో, భక్తి లేకో, మంచితనం లేకో కాదు, మనకు అవగాహన లేకపోయింది. ఈ కారణం చేత మాత్రమే మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. నేను దాన్ని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా?
ఏమండి? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలాగే ఉంటాయా? ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారు. ఆ 4 ఒక్కలా ఆలోచించరు. వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒక్కలా ఉండవు. పలు ఆస్తి తగాదాలతో, పలు అభ్యంతరాలతో, గొడవలతో విడిపోతున్న అన్నదమ్ములను కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ 4 విడిపోయినా సరే వారి గ్రామం, వారి బంధువులు, వారి స్నేహితులు ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా ఎందుకు గుర్తించబడుతున్నారు? కారణం ఏమిటంటారు? ఒక్క తల్లి పిల్లలు కాబట్టి, ఒక్క తండ్రి పిల్లలు కాబట్టి. అలాగే నేడు అనేక సిద్ధాంతాలను బట్టి, అనేక విభేదాలను బట్టి, డినామినేషన్ మినిస్ట్రీ అంతరాయాలను బట్టి సంఘం వేరువేరుగా కనబడుతుండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. మనందరికీ ఆయనే తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలనుకుంటే కొంచెం బిగ్గరగా చేయండి ఆ పని. దేవుడు ఎప్పుడు మహిమపరచబడాలి, ఆయన ఎప్పుడు స్తుతి పొందాలి, ఆయన ఎప్పుడు ఘనత పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి స్తుతించేటప్పుడు శక్తి లోపం లేకుండా దేవుణ్ణి స్తుతించాలి. మనం బిగ్గరగా స్తుతిస్తే మనకు 2 లాభాలు. ఒకటి, మన పక్కనే ఉండి దేవుణ్ణి స్తుతించడానికి సిగ్గుపడే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటారు కదా, నిన్ను బట్టి వారు తండ్రిని స్తుతించడం అలవాటు చేసుకుంటారు. అది మొదటి లాభం. నీ స్తుతి ఇంకొకడికి స్తుతి నేర్పిస్తుంది. రెండవది, ఏదైనా ఒక విషయం అర్థమైనప్పుడు ఎవరు చెప్పకుండానే నీకు నీవే స్పందించి స్తుతిస్తావు చూసావు, అప్పుడు సాతాను నీ బ్రతుకులో అధికారం చేయడానికి భయపడతాడు. ఎందుకంటే మన మీద అభిషేకం ఉండి, మన మీద కృపావరములున్నా సరే అపవాది మనకు భయపడకపోవచ్చు. నేననేది మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలను గూర్చి కాదు. కొంచెం ట్రిబుల్ తగ్గించిన నేను చెబుతుంది మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలను గూర్చి కాదు. మనుషుల్ని పట్టి పీడించే దురాత్మలు మనందరికీ భయపడతాయి. ఎందుకంటే క్రీస్తు నామాన్ని ధరించుకున్నాం మనం. కానీ ఈ లోకమంతటా తనలో ఉంచుకున్న దుష్టుడున్నాడు కదా, పడిపోయిన కెరోబు. ఆ సాతాను భయపడాలంటే నీ మీద అభిషేకం, కృపావరాలు ఉంటే సరిపోదు. అభిషేకం, కృపావరములతో పాటు దేవుని జ్ఞానం, దేవుని సత్యం నీలో ఉంటే వాడు నీకు భయపడిపోతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను అభిషేకానికి, కృపావరములకు వ్యతిరేకిని కాదు. మీరు ఇంతకుముందు వీడియో చూశారు. మేము దేవుని ఆత్మ చేత, దేవుని వరముల చేత నింపబడి బలమైన పరిచర్యలో ఉన్నాం. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యాలు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి మా జీవితాల్లో. ప్రతిరోజు ఒక లాభాన్ని, ఒక మేలును, ఒక అద్భుతాన్ని అనుభవించేవారు ఉంటూనే ఉంటారు. కానీ వాటిని ఎప్పుడు మేము సమాజానికి చూపించలేదు. కారణం ఏమిటంటే సమాజం దేవుని జ్ఞానానికి దూరం అయిపోయింది. సంఘం దేవుని గ్రంథానికి దూరంగా ఉంది, దేవుని శక్తికి దగ్గరగా ఉంది. మనం దేవుని శక్తిని ప్రేమించినంతగా దేవుని జ్ఞానాన్ని ప్రేమించలేకపోతున్నాం. ఈ కారణం చేత మా జీవితాల్లో జరుగుతున్న అనేక అద్భుతాలను సమాజానికి చూపించడానికి మానేశాం. మేము దేవుని జ్ఞానాన్ని, దేవుని హృదయాన్ని మాత్రమే సంఘానికి చూపించడం అలవాటు చేసుకున్నాం. అవును, నేను చెప్పింది నిజమే. ఈనాటి సంఘం బైబిల్కి చాలా దూరంగా ఉంది. 3 విషయాలు చెబుతాను వినండి. 1, సంఘం బైబిల్కి దూరం. 2, సమాజం నిజ దేవునికి దూరం. 3, దైవజనులు దేవుని హృదయాలోచన విధానానికి దూరం. ప్రస్తుత అంత్యకాలంలో ఉన్న దౌర్భాగ్యం ఇది. సంఘం బైబిల్కు దూరంగా ఉండడం ఏమిటండి? సంఘం దేవుని గ్రంథానికి దూరంగా ఉండడం ఏమిటి? అవును, ప్రస్తుతం సంఘం దేవుని గ్రంథానికి దూరంగా ఉంది. మీకు అర్థమయ్యేటట్లు కొన్ని విషయాలు చెబుతాను. ఈరోజు మీరు చాలా వినూతనమైన సంగతులు వింటారు. నన్ను ఈ వేదిక మీదకి మీ దైవజనులు ఊరికే పిలవలేదు. ఆత్మదేవుడు వారిని బలంగా ప్రేరేపించారు. మీ అందరికీ ఆయన హృదయాన్ని పరిచయం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన చెప్పగా నేను ఈ వేదిక మీదకి వచ్చాను. ఆయన పిలవగా మీ దైవజనులు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. ఇది ఆత్మదేవుని చిత్తమై ఉంది. కనుక మీ జీవితాల్లో
మీ ఆలోచన విధానంలో, మీ భక్తి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ఈరోజు ప్రారంభమై తీరుతుంది ఖచ్చితంగా. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్. ఏదైనా ఒక మాట నెరవేరవలసింది మీరు వింటే ఖచ్చితంగా పలకవలసిన మాట ఆమేన్, ఆమేన్. ధైర్యంగా ఉండండి. ఎలాంటి విపత్తులు మీదికొచ్చిన ధైర్యంగా ఉండండి. ఎన్ని నిందలు పైకొచ్చిన ధైర్యంగా ఉండండి. ఎన్ని అబద్ధాలు మీ గురించి ప్రచారమైన ధైర్యంగా ఉండండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ధైర్యంగా ఉండండి. ఎన్ని సమస్యలు ముందున్నా ధైర్యంగా ఉండండి. ప్రతి తుఫానును ఒక్క మాటతో అణిచివేయగలిగిన వాడు నీ వెంటే ఉన్నాడు. ధైర్యంగా ఉండు. నీ తీర్మానం ఆయన నీ కొరకు దిగొచ్చేటట్లు చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. నీవు ఆయనకు మొదట మాట ఇవ్వు, నీ తీర్మానం ఆయనకి ఇవ్వు, ఆయన తన కార్యాన్ని నీకు చూపిస్తాడు. మన తీర్మానం చాలా బలీయంగా ఉండాలి, అలాగే ఆయన కార్యం అంతే గొప్పగా ఉంటుంది. ఇక రండి, మనం బైబిల్ గ్రంథానికి ఎంత దగ్గరగా ఉన్నామో, ఎంత దూరంగా ఉన్నామో ఒకసారి కొలత వేసుకుందాం. నాకు తెలిసి నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇక్కడ అందరూ చెప్పేస్తారు. సండే స్కూల్ పిల్లలు కూడా వెంటనే చెప్పేస్తారు. ఏమండి, సండే స్కూల్ పిల్లలు కూడా ఈజీగా చెప్పేయగలుగుతారు. జాగ్రత్తగా వినండి, నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను చూడండి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతుల్లో ఓ పెద్ద కర్ర ఉంటుంది. ఫరో అనే ఓ మహారాజు ముందుకు వెళ్ళి నిలుచొని ఉన్నాడు. ఆయన కర్ర పడేయగానే అది పామైపోయింది. ఎవరంటారు? కొంచెం గట్టిగా, కొంచెం ఇది పైన పెట్టిన ఆయన ఎవరంటారు? మోషే. సరే, మీరు చెప్పిన సమాధానం అబద్ధం. నన్ను క్షమించాలి, నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే. బైబిల్లో ఉన్న నిజం చెప్పనా, మీరు సంతోషపడే అబద్ధం చెప్పనా? మళ్ళీ అడుగుతున్నాను, బైబిల్లో ఉన్న నిజం చెప్పనా, మీరు సంతోషపడే అబద్ధం చెప్పనా? అయితే మార్చుకోవడానికి సిద్ధపడదాం. మనం పుట్టక ముందు నుంచి, ఇక్కడున్న మనం ఎవరం పుట్టక ముందు నుంచి పెద్దలు, మహానుభావులు, విదేశాలు, దేశము, ప్రదేశము, ప్రతి చోట నుండి వినబడిన ఒకే మాట మోషే. ఫరో ముందు మోషే కర్ర పామవ్వడం అబద్ధం. బైబిల్లో అసలు ఆ మాటే లేదు. బైబిల్లో ఆ మాట లేదు. నేటికి 612 గ్రంథాల మీద పరిశోధన చేసిన అనుభవం ప్రభువు నాకు ఇచ్చారు. ఆయన కృపలో ప్రతిరోజు ఆయన నడపగా నేను పొందిన అనుభవాన్ని మీకు చెప్తున్నాను. బైబిల్ 43వసారి మనసారా హృదయానికి హత్తుకొని ప్రతి వచనాన్ని గౌరవించి జాగ్రత్తగా చదువుతున్నాను. ఇంకా అడుగుతున్నాను, ప్రభువా నాకు ప్రతిరోజు నేర్పించు, నన్ను ప్రతిరోజు మార్చు అని. మత గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు ఏది విడిచిపెట్టలేదు. ఇంకో 2.5 సంవత్సరాల్లో భారతదేశంలోని ప్రతి నలుమూలన ప్రయాణించి ఓ మహా దండయాత్ర చేయబోతున్నాను. స్వామీజీలతో, పూజారులతో, సేవకులతో, సంఘాలతో అవగాహన సదస్సులు పెట్టి నా దేవుని హృదయాలోచన విధానం ప్రతి చోట ముద్ర వేయడానికి పరిగెత్తబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాదికి తెలుసు బాగా, నేను అడుగు బయట పెడితే ఏం జరుగుతుందో. ఇన్నాళ్ళు దేవుడు నన్ను సిద్ధపరచగా ఈ దీపం ప్రకాశిస్తే ఏమవుతుందో వాడికి బాగా తెలుసు. అందుకు ఇప్పటికి 11 సార్లు వాడు నన్ను చంపాలని చూశాడు. ఇంకా సజీవుడిగానే ఉన్నాను. ఈ దీపం ఆరిపోవాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఆరట్లేదు. ఇక ఈ దీపాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి వాడు నా మీద ఎన్నో నిందలు ప్రచారం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. కానీ దేవుడు నా పక్షమై ఉండగా తుఫానులన్నీ చల్లారిపోవడం నేను చూస్తూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పక్షమై సాక్ష్యమిచ్చువాడు పరమందున్నాడు. నా మాట ఎవరు నమ్మకుండా చేయాలని, నేను చేయబోతున్న ఈ సువార్త వలన అనేక ఆత్మలు రక్షించబడతారు కాబట్టి పొరపాటుగా ఇతన్ని ఎవరు గుర్తించకూడదని వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ప్రతి చోట అగ్నిలో నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా నా ప్రభువు నన్ను బయటికి తీసుకొచ్చారు. ఆమేన్. ఆయన ఉండగా, ఆయన కార్యాలను నేను స్వయంగా రుచి చూస్తుండగా దేని కొరకు చింతించను, ఎప్పటికీ భయపడను. ఎందుకంటే నేను ఆయన ముందున్నాను. నా హృదయం ఆయన ముందు పరిచి ఉన్నాను. ఆయన నియమమునకు, ఆయన సంకల్పమునకు, ఆయన సత్యానికి విరుద్ధంగా ఏనాడు నా నిర్ణయం కొనసాగలేదు. కనుక నేను టీవీగా ఆయన ముందున్నాను.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి 612 గ్రంథాలు నేటికి పరిశోధన చేసి గ్రంథాన్ని 43వసారి చదివి, అలాగే కాకుండా ఇందులో ఉన్న అనేక గ్రంథాలు 100 సార్లు చదివాను. మరలా ఇలా స్పృహలో ఉండి నేను ఈ మాట చెప్తున్నాను. బైబిల్లో ఒక్కసారి కూడా ఫరో ముందు మోషే కర్ర పామైందనే మాట లేదు. దానికి భిన్నంగా బైబిల్లో ఏముందో తెలుసా? మండుతున్న పొద దగ్గర మాత్రమే మోషే కర్ర పామయ్యింది. మండుతున్న పొద దగ్గర మాత్రమే మోషే కర్ర పామయ్యింది. కానీ ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి కర్ర పామయ్యిందో తెలుసా? తెరిచి చూడండి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించండి, చదవండి. ఎవరైనా మైక్ తీసుకుంటారా? ఒక్కరు చదవడం ద్వారా క్రమముగా, మర్యాదగా, పద్ధతిగా ఉంటుంది. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఎవరంట? సభా ప్రాంగణమంతా ఆలకించండి. ఎవరంట? అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే. ఎవరి కర్ర? అహరోను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. ఇప్పుడు చెప్పండి, ఫరో ఎదుట ఎవరి కర్ర పామయ్యింది? అదేంటి మాట మార్చారు? ముందేమన్నారు? మోషే అన్నారు. ఇప్పుడేమంటున్నారు? వాస్తవానికి మీరు మాట మార్చడం కాదు, ఒకప్పుడు విన్నది మాట్లాడారు, ఇప్పుడు ఉన్నది మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒక్కటే చెప్తున్నాను, రేపటికి మనం ఉంటామో లేదో తెలియదు, ఓ వారానికి ఉంటామో లేదో తెలియదు. ఎవరి జీవితం ఎప్పుడు ముగించబడుతుంది ఎలాంటి గ్యారంటీ? ఉండగానే వాక్యాన్ని గౌరవిద్దాం, ఉండగానే వాక్యానికి లోబడదాం, ఉండగానే ఆయన్ని సంతోషించేటట్లు బ్రతకడం ప్రారంభిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. గత కాలంలో తెలిసి తెలియక ఎన్నోసార్లు మనం వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతాం. కానీ ప్రతిరోజు మనల్ని బ్రతకనిచ్చిన దేవుడు మనల్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నువ్వు ఇంతకాలం బ్రతుకున్నావంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వు మొక్కిన మొక్కులు, నువ్వు ఇచ్చిన కానుకలు, ఆశీర్వాదాలు అవి కాదు. ఇంతకాలం నువ్వు బ్రతుకున్నావంటే ఒకే ఒక్క కారణం, ఆయన నిన్ను తనలా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్ను క్రీస్తు తనలా మార్చుకోవడానికే బ్రతికించాడు. ఇంకా నీవు ఆయనలా మారాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. దేవుని సత్యము, దేవుని జ్ఞానమును నేర్చుకోవాలి. ఈరోజు సంఘాలను అడిగితే మీరు ఎందుకొరకు మందిరానికి వస్తున్నారని అడిగి చూడండి. నా 19 సంవత్సరాల సేవా అనుభవంలో అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు, అనేక ప్రాంతాల్లో నేను ఈ మాట అడుగుతూనే ఉన్నాను. అందరూ సహజంగా చెప్పిన మాట ఒక్కటే, మేము ఆశీర్వాదాలు, దీవెనల కొరకు, మా పిల్లల్ని దేవుడు కాపాడుతాడని మేము మందిరానికి వచ్చాము అని అన్నారు. నేనంటాను, మీరు మందిరానికి ఆశీర్వాదాలు, దీవెనల కొరకు వెళ్ళడం మానేసేయండి. ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మనం రక్షింపబడ్డ కొత్తలో వచ్చేవాళ్ళం. ఎందుకంటే రక్షింపబడ్డ కొత్తలో మనకు ఏమీ తెలియదు. మనకు విడుదల కావాలి, స్వస్థత కావాలి, కోరిన కోరిక నెరవేరాలి, దేవుడు దగ్గరుండడం కావాలి. కానీ రక్షించబడ్డ 4-5 సంవత్సరాల తర్వాత మనకు విశ్వాసం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో, గ్రంథం అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో తెలిసిపోతుంది. ఆ తర్వాత కూడా మీరు ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వస్తే సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు. అప్పుడు మీరు బుద్ధి లేని సంఘం అయిపోతారు. మరి ఎందుకొరకు రావాలి మందిరానికి? ఒక పెద్ద మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఆశీర్వాదాలు, దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మీరే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రావాలి. చెప్పండి బిగ్గరగా, దేవునికి మహిమ కలుగుగాక. మీరే ఆశీర్వాదంగా మారాలి. నేనంటాను, సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు, సంఘం వెంటే ఆశీర్వాదాలు పరిగెత్తుకు రావాలి. మనం ప్రాస్పరిటీ వెంట పరిగెత్తకూడదు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంట పరిగెత్తుకొస్తుంది. జీవం కలిగిన దేవుడు, జీవం కలిగిన సంఘం ఆశీర్వాదాల వెంట పరిగెత్తడం మానేసేయాలి. మనం ఆయన ఆజ్ఞల వెంబడి పరిగెడదాం, సూత్రము వెంబడి పరిగెడదాం, ఆయన నియమము వెంబడి పరిగెడదాం. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు దాచబడి ఉన్నాయి. ఇప్పటికీ యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడ్డ సంగతులు ఎన్నో ఉన్నాయి.
కొన్ని విషయాలు నేను మీ ముందు ప్రస్తావిస్తాను, జాగ్రత్తగా వినండి. మీరు చెప్పండి, ప్రపంచంలో అక్కడక్కడ భూకంపాలు, యుద్ధాలు జరగడం మీరు చూస్తున్నారు కదా. ఈ భూకంపాలు, యుద్ధాలలో పెద్ద పెద్ద భవనాలు నేల కూలిపోతూ ఉంటాయి. ఈ పెద్ద పెద్ద భవనాల శిథిలాల కింద చిన్న చిన్న పిల్లలు నలిగిపోతున్నారు కదా. నా ప్రశ్న, దేవుడు ఒక్కరోజు ముందు ఈ భవనాలు కూలిపోక మునుపు, ఆ భవనాల కింద పిల్లలు చనిపోక ముందు, ఒక్కరోజు ముందు దేవుడు వాళ్ళని తప్పించగలడా లేదా? ఆపద నుండి తప్పించుట యెహోవా వశమే కదా. ఎందుకు తప్పించట్లేదు మరి పిల్లల్ని? ఎందుకు ఆ పసికందులు ఆ శిథిలాల కింద నలిగిపోతుంటే చూస్తున్నాడు? ఏదో కారణం ఉండే ఉంటుందిగా. ఏమిటా కారణం? సంఘానికి తెలియదు. సంఘం త్వరగా తెలుసుకోవాలి. మీరు చెప్పండి, అందరూ బిగ్గరగా ధైర్యంగా చెప్పగలరు నాకు తెలిసి ఈ మాట. పరలోకములో ఆకలి దప్పులు ఉంటాయా? గట్టిగా చెప్పాలి. ఉండవు కదా. ఎందుకంటే బైబిలే చెప్పింది పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు. అయితే నా ప్రశ్న, పరలోకంలో ఆకలి దప్పులు లేకపోతే దేవదూతల ఆహారం ఎందుకుంది? పరలోక ధాన్యం ఎందుకు పండుతుంది? అక్కడ చెట్లు ఫలాలు ఎందుకు ఫలిస్తున్నాయి? నదులు ఎందుకు పారుతున్నాయి? పరలోకంలో దేవదూతల ఆహారం ఎందుకుంది? పరలోక ధాన్యం ఎందుకు పండుతుంది? అక్కడ చెట్లు ఫలాలు ఎందుకు ఫలిస్తున్నాయి? సంఘానికి తెలియదు. త్వరగా తెలుసుకోవాలి. మీరు చెప్పండి, దేవుడు ఇలా చిటికేసే సమయానికి సాతాన్ని బంధించగలడా లేదా? మరెందుకు బంధించట్లేదు? సంఘానికి తెలియదు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని 2000 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాడు కదా. ఎందుకు ఇంకా రాలేదు? ఎందుకు ఇంకా బూరలు మోగట్లేదు? ఎందుకు ఇంకా ముద్రలు విప్పబడట్లేదు? ఎందుకు ఇంకా అంత్యబద్ధ క్రీస్తు ప్రస్తావన రాలేదు? ఇంకెంతకాలం? సంఘానికి తెలియట్లేదు. అవును, ఎంతమంది నరకానికి వెళ్తారో వారు పుట్టక మునిపే ఆయనకు తెలుసు కదా. భవిష్యత్ ఎరిగిన దేవునికి ఎవరెవరు పుట్టి నరకానికి వెళ్తారో, ఎవరు స్వర్గానికి అనగా పరలోకానికి వెళ్తారో ఆయనకు బాగా మరి తెలిసినప్పుడు నరకానికి వెళ్ళే వాళ్ళని ఎందుకు పుట్టిస్తున్నాడు? సంఘానికి తెలియదు. తెలుసుకోవాలి. ఎంతోమంది సేవకులు హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు. దేవుడు ఎందుకు చెయ్యడ్డు పెట్టి కాపాడట్లేదు? సంఘానికి తెలియదు. ఇలా తెలియదు 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 అని చెప్పాల్సి వస్తే 10,000 సంగతులు నేటికి సంఘానికి తెలియదు. మరి ఏం తెలుసు? జక్కయ్య గురించి బాగా తెలుసు, రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి బాగా తెలుసు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను గూర్చి, హాగారు, ఇస్మాయిలను గూర్చి బాగా తెలుసు, ఎస్తేరు, రూతులను గూర్చి బాగా తెలుసు. ఇలా సండే స్కూల్ కథలన్నీ బాగా తెలుసు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు భక్తుల చరిత్రలన్నీ తెలుసు. కానీ ఆ చరిత్ర వెంబడి దేవుడు చేసిన న్యాయం ఏమిటో, దేవుడు దాచిన జ్ఞానం ఏమిటో, అందులోని ఆంతర్యం ఏమిటో మాత్రం మనకు తెలియదు. మనుషులం మనం ఎంత అజ్ఞానులం అంటే మనకు లాభం జరిగితే చాలు అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. నా ప్రశ్న మీ ముందు ఒకటి, ఆత్మదేవుడు వింటుండగా మీ నోటి నుండి సాక్ష్యం ఇవ్వండి. ఇన్నాళ్ళు మీరు దేవుని ద్వారా ఎన్నో లాభాలు పొందారా లేదా? ఎన్నో ఆపదల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడా లేదా? దైవజనుల ప్రార్థన ద్వారా మీరు అనేక సార్లు దీవించబడ్డారా లేదా? అనేక మేలులు పొందారా లేదా? దైవజనులు హస్తముంచగా అనేక సార్లు విడుదల పొందారా లేదా? ఇలా దేవుడు ఎవరినైనా వాడుకొని మీ కొరకు ఎన్నో మేలులు చేశాడా లేదా? అయితే ఈరోజు దేవుడు తన సంకల్పం కొరకు, తన చిత్తం కొరకు నష్టపోవలసిన అవకాశం నీకు ఇస్తే, దేవుని కొరకు నీకున్నదంతా నష్టపోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈరోజే నీకున్నదంతా దేవుని కొరకు నష్టపోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చూడండి ఒకసారి. సేవకుల కన్నీరు ఎట్టిపోయింది, సేవకుల కష్టం ఎట్టిపోయింది, సేవకుల ప్రయాస ఎట్టిపోయింది. ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ దృశ్యాన్ని చూడండి. ఒక్క చెయ్యి సరిగ్గా లేగలేదు. నేను దేవుని కొరకు నష్టపోతాను, నాకున్నది అవసరమైతే అనడానికి ఒక్క చెయ్యి లేగలేదు. ఇన్నాళ్ళ కష్టం ఎట్టిపోయింది? మరి ఇన్నాళ్ళ విశ్వాసం ఎట్టిపోయింది? ఇన్నాళ్ళ ప్రార్థన ఎట్టిపోయింది? అంటే జీవం కలిగిన సంఘం ఇంకా జీవం పొందలేదా? లేదా సంఘానికి ఇంకా వాక్యం అర్థం కాలేదా? లేదా దేవుడు అర్థం కాలేదా?
పోనీ మీకెవరికి దేవుడు అంటే ప్రాణంగా ప్రేమ లేదా? నాకు తెలిసి ఇక్కడున్న మీ అందరికీ దేవుడు అంటే పిచ్చి ప్రేమ. దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకునే అంత ప్రేమ మీలో ఉంది. కానీ పోగొట్టుకుంటావంటే మాత్రం చెయ్యెత్తలేకపోయావు ఈరోజు. నేను ఇప్పుడు నిరూపిస్తాను, మీలో వాస్తవానికి దేవుడు అంటే చాలా ప్రేమ ఉంది, ప్రాణంగా దేవుని ప్రేమిస్తారు. దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకునే అంత ప్రేమ మీలో ఉంది. ఏంటి సార్, ఇప్పుడు నువ్వు చెయ్యెత్తమంటేనే ఎత్తలేదు మేము, మా మీద అలాంటి నమ్మకం పెట్టుకున్నావేమిటి? దేవుని కొరకు నష్టపోతారా అంటే చెయ్యెత్తలేకపోయాం భయపడి. అలాంటి మా మీద నువ్వు ఇంత నమ్మకం పెట్టుకోవడం ఏమిటి? మీ మీద కాదు, నాకు సేవకుల మీద నమ్మకం. నాకు సేవకుల మీద నమ్మకం. ఏంటో తెలుసా నమ్మకం? దేవుడు వారిని వాడుకుంటున్నాడు కాబట్టి, వాడుకుంటున్నది నిజమైతే మీరు ఆయన్ని ప్రాణంగా ప్రేమించే అలవాటు, లక్షణం మీలో ఖచ్చితంగా నాటబడి ఉండుంటుంది. మరి ఉంటే చెయ్యెత్తే వాళ్ళం కదా ఆయన కొరకు నష్టపోవడానికి. వాస్తవానికి ఉంది. ఇప్పుడే నిరూపిస్తాను. మీలో దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు నిరూపిస్తాను. నాకు చెప్పండి, మీకు దేవుడు కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కావాలా? చెయ్యెత్తి చెప్పండి. దేవుడు కావాలా? దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలా? రైట్. చూసారా ఇప్పుడు ఎన్ని చేతులు వేసాయో? ఏమన్నారు? ఇప్పుడు మళ్ళీ అలాగే చూస్తూ ఉండండి. దేవుడే కావాలని చెయ్యెత్తి మరీ చెప్పావు కదా. నీ నోటితో నీవే దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కాదు అన్నావు కాబట్టి ఇంకా మాట మార్చరుగా. ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నాను. దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కాదు అని నీవే అన్నావు కాబట్టి ఈరోజు నుండి ఇన్నాళ్ళ వరకు నువ్వు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, కోరిన మొక్కులు, కోరికలు, స్థలాలు, ఇల్లు, పొలాలు, పెళ్ళిళ్ళు, గర్భఫలాలు, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఏమేమి అడిగావో అవన్నీ యేసు నామములో ఈ రోజు నుండే నెరవేరకపోయినా పర్వాలేదు గాక. బే ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఆమెనన్నారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? అన్ని పోయినట్టున్నాయి. మాతో ఆమెననిపించేశాడు. ఆమెనడానికి భయపడ్డ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పనా? ఈ పూట పొరపాటుకు వచ్చినట్టున్నాం మనం, రేపు రావాల్సింది. మా నోటి నుండే ఆమెనని పలికిస్తున్నాడు. భయపడిన వారులారా, మీకు ఇంకొక మాట, నేను ఇంకొక మాట పలకలేదు, అది కూడా వినేసి అప్పుడు భయపడండి. ఆమెనని చింతపడుతున్న వారులారా, ఆ మాట విని అప్పుడు సంతోషించండి. మీ నోటితో మీరే మాకు దేవుడు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు కాదు అని అన్నారా లేదా? అదే నిజమైతే ఇన్నాళ్ళు మీరు అడిగిన ఆశీర్వాదాలు, దీవెనలు, మొక్కులు, కోరికలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ యేసునామంలో ఇప్పటి నుండి నెరవేరకపోయినా పర్వాలేదు, కానీ ఈ నిమిషము నుండే దేవుడు మీ అందరి పక్కనుండుగాక. ఆమేన్. ఏంటి ఇంత ధైర్యం వచ్చింది? అప్పుడు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది తెలుసా? మీ మనస్సు ఏం చెబుతుందో తెలుసా? అయ్యా, నా ప్రాణప్రియుడైన దేవుడు నేను అడిగింది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆయన నా పక్కనుంటే చాలు అనే కోరిక మీలో ఉంది. ఎంత ప్రేమిస్తున్నారు మీరు దేవుణ్ణి! మీలో ఎంత ప్రేమ ఉందో చూడండి దేవుని పట్ల. ఇది ఈరోజు సేవకులు సాధించిన విజయం ఏదైనా ఉంది అంటే దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించడం నేర్పించగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మీ కష్టం ఫలిస్తుంది, కానీ సర్వసత్యం సంఘంలో ఉంటే అది జీవం పొందుతుంది. ఆమేన్. చూసారా, అన్ని పోయినా పర్వాలేదు, కానీ ఎవరు పక్కన ఉండాలి? ఆయన పక్కనుంటే చాలు, నా ప్రభువు నా పక్కనుంటే చాలు అనే అంత ప్రేమ నీకుంది. చూసావు, దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడేవాడే నిజమైన క్రైస్తవుడు. పౌలు అంటారు, క్రీస్తు నిమిత్తం నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను, పెంటగా ఎంచుకుంటాను అన్నాడు. క్రీస్తు నుండి లాభము పొందడమే కాదు, దేవుని నుండి లాభపడ్డమే కాదు, అవసరమైతే దేవుని కొరకు అన్నీ
నష్టపోగలగడానికి ఇష్టపడేవాడే నిజమైన సేవకుడు, నిజమైన సంఘము, నిజమైన క్రైస్తవుడు. ఆమేన్. ఓ మాట అంటాను చూడండి, దేవుని నుండి లాభపడ్డమే కాదు, దేవుని కొరకు నష్టపోవడానికి ఇష్టపడేవాడు నిజమైన కుమారుడు అవుతాడు, నిజమైన వారసుడు అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు దేవుడు నువ్వు అడిగింది ఇవ్వడు. సంఘమా విను జాగ్రత్తగా. చాలాసార్లు నువ్వు అడిగింది దొరకలేదని, నువ్వు కోరుకుంది దొరకలేదని బాధపడుతూ ఉంటావు కదా. చాలాసార్లు దేవుడు నువ్వు అడిగింది ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు. అది అబద్ధం. దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు. నాకు తెలియక నా సేవా ప్రారంభంలో అడిగినవన్నీ ఇచ్చేవాడు నా యేసుడని ఓ పాట రాసుకున్నాను. తప్పైపోయింది. తర్వాత ఆత్మదేవుడు గద్దించాడు నన్ను. బాబు, నేను అడిగినవన్నీ ఎలా ఇస్తాను? నువ్వు ఎలా పాట రాసావు, నువ్వు ఎలా బోధ చేసావని నా ప్రార్థనా గదిలో నా గుండె మండిపోయింది. వెంటనే సంఘం ముందు నేను ఆ పాటను ఉపసంహరించుకున్నాను, మార్చాను ఆ పాటను. అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు. ఇప్పుడు మీరు అంటారేమో, అడుగుడి మీకు ఇవ్వబడునని ఉంది కదా సార్. నేనేమంటానంటే, అడుగుడి మీకు ఇవ్వబడునని మాత్రమే ఉంది, అడిగినవన్నీ మీకు ఇవ్వబడుననే మాట బైబిల్లో లేదు. పైపెచ్చు మీరు మీ సుఖభోగముల నిమిత్తం అడుగుతున్నారు గనక మీకేమీ కలుగుటలేదు. అడిగితే అడగండి, కానీ నా చిత్తానుసారముగా అడిగితే మీకు అన్నీ ఇస్తానన్నాడు ఆయన. స్తుతి కలుగునుగాక. ఆయన చిత్తానుసారముగా అడిగితే. ఇప్పుడు చప్పట్లు కొట్టి స్తుతించేటప్పుడు నేనేం చేయమన్నాను? నీ పక్కన వాడు కూడా దేవుణ్ణి స్తుతించేటట్టు ఇష్టంగా చెయ్యి. సేవకులు, సేవకురాన్లు అందరూ కలిసి స్తుతించాలి. మనం ఏదో ఒకసారి స్తుతిద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. మన చేతి ధ్వని సాతానుకు భయం పుట్టించాలి, దేవునికి మహిమ కలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తున్నాను నేను? ఇంతకు మునుపు ఏం చెప్పాను? వెరీ గుడ్. మనం అడిగినవన్నీ దేవుడు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అంటే అర్థం ఏమిటంటే, ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక కాదు. నువ్వు సుఖభోగముల నిమిత్తం అడిగేవన్నీ ఇవ్వడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. రెండో మాట, నీకు అవసరంగా ఉన్నదేదో నువ్వు అడక్కపోయినా ఇస్తానే ఉంటాడు ఆయన. ఆమేన్. నీకు అవసరమైనది నువ్వు అడగనక్కరలేదు, ఆయనే ఇస్తాడు. నువ్వు ఆయన చిత్తం ఏమిటో తెలుసుకొని దాన్ని నెరవేర్చే పనిలో ఉండు. నీకేమి ఇవ్వాలో, ఏమిస్తే నీ జీవితం సార్థకమవుతుందో ఆయనే చూసుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ఆయన చిత్తానికి విరుద్ధమైనవి ఎన్నో అడుగుతాం. మొన్న ఎగ్జామ్స్ రాశారుగా, మార్చ్ ఏప్రిల్లో. ఏం అడిగాం? మార్కులు కావాలి, మామూలు ర్యాంకులు కాదు, స్టేట్ ర్యాంకులు రావాలి. ప్రభువా, మార్కులు వాటికి అవే వచ్చేయాలి పేపర్లోకి. మేము పెన్నులకు ప్రార్థన చేస్తాం, ప్యాడ్లకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఎగ్జామ్ పేపర్ మీద ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక అని రాస్తాం. మార్కులు అవే వచ్చేయాలి. ప్రభువా, ఎట్లా వస్తాయి? వస్తాయా? నువ్వు పెన్నుకు ప్రార్థన చేస్తే, ప్యాడ్కు ప్రార్థన చేస్తే, పేపర్ మీద ఏదో ఒక మాట రాసేస్తే మార్కులు వస్తాయా? రావు. అసలు మార్కుల కోసం ప్రార్థన చేయడమే తప్పు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు చెప్పండి, ఒక ఇద్దరు ఉన్నారు, ఒకడు 2 గంటలు ఏడుస్తున్నాడు, మార్కులు కావాలి దేవుడా, మార్కులు కావాలని ఏడుస్తున్నాడు. ఇంకోడు 2 గంటలు రాత్రి పగలు కష్టపడి చదివాడు. ఒకడు 2 గంటలు కష్టపడి చదివితే ఇంకొకడేమో 2 గంటలు మార్కుల కోసం ఏడిచాడు. ఎవరికి మార్కులు వస్తాయి? దేవుడు ఎవరికి మార్కులు వచ్చేటట్లు చేస్తాడు? ప్రార్థన చేసిన వాడికా, కష్టపడ్డవాడికా? చూసారా, న్యాయం మీకు కూడా తెలుసు. కష్టపడ్డవాడికే మార్కులు వస్తాయి. మరి 2 గంటలు ఏడిచిన వాడి ఏడుపుకి ఏం సంగతి? ఆ ఏడుపు సంగతి ఏమిటి? దానికి మార్కులు రావు. తలనొప్పి వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, అంతే. ఎందుకంటే అక్కడ వాడి సుఖభోగమే ఉంది, కానీ దేవుని చిత్తం మీకు చెప్తాను వినండి. మార్కుల కోసం ప్రార్థన చేయడం తప్పు. మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే 3 కోసం మీరు ప్రార్థన చేయొచ్చు. ఏమిటో చెప్పనా? 1, ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు అని అడగండి. 2, ప్రభువా
ఎగ్జామ్స్ టైంలో నాకు ఆరోగ్యం ఇవ్వు, ఎగ్జామ్స్ టైంలో నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడగండి. మూడవది, ప్రభువా ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్ నాకు జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి. మీరు చెప్పండి, ఈ మూడు ఒకరిలో ఉంటే ఫెయిల్ అవుతారా? జ్ఞాపక శక్తి ఉంది, ఆరోగ్యము, ధైర్యం ఉంది, ప్రశ్న చూడగానే జవాబు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయ్యే ప్రసక్తే? అడిగితే ఇలాంటివి అడగండి. ప్రభువా కొరియర్లో మార్కులు వచ్చేయాలా? నిద్ర లేచేలోపు నేను పాస్ అయిపోవాలా? ఏం కోరికలు అవి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ప్రార్థన? సాతాను కావాలనే మనల్ని బోల్తా గుట్టిస్తున్నాడు, కావాలనే మన గోతిని మనమే తవ్వుకోవాలనుకుంటున్నాడు వాడు. గుర్తించండి వాణ్ణి, జాగ్రత్తగా గుర్తించండి వాణ్ణి. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అన్నారు పౌలు గారు. కానీ ఈనాటి సంఘానికి సాతాను తంత్రమే తెలియదు. ఒక్క మాట అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మీరు ప్రార్థనలో మోకరించారు, మీ ముందు ఓ పెద్ద వెలుగు ప్రత్యక్షమయ్యింది. ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమయ్యింది. అందులోంచి ఒక స్వరం మీతో మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీతో? దేవుడు. ఓకే, వెరీ గుడ్. తెలిసింది చెప్పడంలో అసలు భయపడొద్దు, దేవుడు. తర్వాత ఓ వారానికి మరలా ప్రార్థన చేస్తున్నావు. ఈసారి నీ వెనుక ఓ పెద్ద చీకటి ప్రత్యక్షమయ్యింది. అందులోంచి ఒక స్వరం నీతో మాట్లాడుతుంది. ఆ చీకట్లోంచి మాట్లాడేది ఎవరన్నమాట ఇప్పుడు? సాతాను. నిజానికి రెండో అబద్ధమే. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు కాదు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను కాదు. నువ్వు అలా నమ్ముతావు కాబట్టే వాడు చీకట్లోంచి మాట్లాడడం మానేసి ఆ సాతాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వాడు అది సంగతి. నేను చీకట్లోంచి మాట్లాడిన ప్రతిసారి నన్ను సాతానని గుర్తుపడుతున్నారు, ఇదైతే వర్కౌట్ అయ్యేటట్లు లేదు, నేను వెలుగు దూత వేషం వేసుకొని వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాడు వాడు. సాతాను వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు నువ్వు గుర్తుపట్టగలవా? వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని నమ్ముతున్నావు కదా. సాతాను కూడా వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. మీరు చనిపోకముందు నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. మీకు ఓ విషయం తెలుసా? దేవుడు చీకట్లో కూడా నివాసం చేస్తాడని బైబిల్ చెప్తుంది. వెలుగులోనే కాదంట, చీకట్లో కూడా ఉంటాడు. ఎవరు చెప్పారు బైబిల్లో ఈ మాట? సొలొమోను భక్తుడు అంటాడు, గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు చెప్పండి, ఎప్పుడు వెలుగులోనే ఉండే దేవుడు గాఢాంధకారంలో ఎందుకు నివాసం చేయాల్సి వచ్చింది? సంఘానికి తెలియదు. అసలు మనం అంత లోతుకి ఎందుకు వెళ్తాం? అవసరమైతే మరీ లోతుకి వెళ్ళాలంటే లోతు దగ్గరికి, లోతు భార్య దగ్గరికి. భక్తుడైన లోతు స్టోరీ మాట్లాడుకుంటాం కానీ వాక్యపు లోతు గురించిన ప్రస్తావన మనకు అక్కర్లేదు కదా. దీవించబడాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి? ఇది విని 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 సాతానుకు సహాయంగా మారిపోతున్నాం. నేను అంటున్నాను, కొత్తగా రక్షించబడ్డ విశ్వాసులు 4-5 సంవత్సరాలు అవే వినాలి. కానీ రక్షించబడ్డ 5-6 సంవత్సరాల తర్వాత మూలోపదేశములు మాని సంపూర్ణుల మౌటకు సాగిపోవాలి, ఖచ్చితంగా సాగిపోవాలి. ఆమేన్. ఆయనను గూర్చిన జ్ఞానం మనలో లేకపోతే మనకు సంపూర్ణత రాదు. మీరు చెప్పండి, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా అంటే మీరు ధైర్యంగా ఏం చెప్తారు? వెరీ గుడ్. తండ్రి అయినా చెప్పండి గట్టిగా, దేవుడు. ఇది కూడా అబద్ధమే. ఇది బైబిల్ చెప్పలేదు, ఇది ఒకనాటి పెద్దలు చెప్పారు. ఎందుకంటే ఆది కాండం ప్రారంభంలోనే దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా అని ఉంది కాబట్టి మనం తండ్రి అని ఫిక్స్ అయిపోయాం. తెరిచి చూడండి ఒకసారి, ఈ సమస్త సృష్టిని చేసింది ఎవరు? తెరవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు తెరిచి చూడండి ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు
ఈ దినముల అంతమందు, ఆ మాట గమనించండి, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా అంట? కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, సమస్త సృష్టిని చేసింది ఎవరు? తండ్రియా, కుమారుడా? అదేంటి మళ్ళీ మాట మార్చారు? లేదు, మాట మార్చలేదు. ఇప్పటి వరకు అనిపించింది వినిపించిందే చెప్పారు, ఇప్పుడు కనిపించింది మాట్లాడుతున్నారు మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆనాడు బెరియా సంఘం అని ఒక సంఘం ఉంది. పౌలు బోధ చేస్తుంటే అతడు చెప్పిన వాళ్ళగున్నవో లేవోనని పరిశీలన చేశారండి. ఆనాటి బెరియా సంఘం పౌలునే పరిశీలిస్తే ఈనాటి తరంలో మేమేపాటి మనుషులం? మీరెందుకని పరిశీలించరు? మీరు ఎప్పుడైతే పరిశీలించడం నేర్చుకుంటారో సేవకుల కన్నీరు నాట్యం అయిపోతుంది. మా బహుమానం పెరుగుతుంది పరలోకంలో. మేమున్నా లేకపోయినా మీరు వాక్యంతోనే ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవాది ఇంకెప్పుడు మిమ్మల్ని మోసం చేయడు. వినడం మాత్రమే కాదు, విన్నది బైబిల్లో ఉందో లేదో కూడా మనం చూడాలి. ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు చెప్పండి, బైబిల్కి మనం నిజంగానే దగ్గరగా ఉన్నామా? బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్ గుండెల్లోకి రాలా. ఇంకా పాయింటేనా? బైబిల్ చేతిలో ఉంది కానీ బైబిల్ గుండెల్లోకి రాలా. సర్వశక్తిమంతుడైన దేవుని నియమం, సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన విధానం ఇంకా సంఘానికి అర్థం కాలేదు. ఇదే మాట మరలా నిరూపణగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంటుంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని. వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:1 ప్రకారం దేవుడు వాక్యం. ఎవరా దేవుడు? శరీరధారిగా వచ్చిన దేవుడు. యోహాను సువార్త 1:14 ఆయన పేరే నజరేయుడైన యేసు. మీకు పెద్ద మాట చెప్తాను. ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రిని చూడలేదు. ఏమన్నాను నేను? ఇప్పటి వరకు పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా తండ్రిని నేరుగా చూడలేదు. ఇంకో పెద్ద మాట చెప్తున్నాను. ఎందుకంటే వారు తమ రెక్కలను ముఖమునకు అడ్డుగా పెట్టుకొని స్తుతి చేస్తుంటారు. ఆయన నుండి వచ్చే వెలుగునే వారు చూడలేరు. వెలుగులో ఉన్న ఆయన ఎలా చూస్తారు? ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నాడు. అక్కడికి ఎవరు సమీపించలేరు, దూతలు కూడా సమీపించలేరు. వారు తండ్రిని చూడలేదు, కుమారుణ్ణే చూస్తారు వారు. ఈ మాట సాక్షాత్తు కుమారుడే మాట్లాడతారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము చదవండి 18వ వచనం చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే అందరు చూసింది ఎవరిని? కుమారుడినే చూశారు. తండ్రిని చూసి బ్రతికేంత శక్తి అటు దేవదూతలకు లేదు, ఇటు మనుషులకు లేదు. 5వ అధ్యాయం 37-38 వచనాలు యోహాను సువార్త చూడండి. అక్కడ కూడా ఆధారం ఉంది. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడు. 37-38 చదివేసిండి అమ్మ. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇప్పుడు అర్థమైందా? ఏ కాలంలో ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. అందరికీ వినబడింది ఎవరు? వాక్కు అయిన దేవుడు. అందరికీ కనబడింది ఎవరు? వాక్కు అయిన దేవుడు. మోషేకు కూడా కనబడింది ఎవరు? ముఖాముఖిగా వాక్కు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే చూడండి, మోషే ముఖాముఖిగా ఆయనను చూసెను, మాటలాడననే మాట కనబడింది. కానీ వెంటనే అదే అధ్యాయపు కిందికి వస్తే అంటాడు, మోషే నువ్వు నన్ను చూసి బ్రతుకలేవు. మరి ఇప్పటి వరకు చూసింది ఎవరిని? క్రీస్తునే. ఇలా బైబిల్లో తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైన అనేక విషయాలకు మనం దూరంగా బ్రతుకుతూ, అభిషేకం వచ్చేసింది, దర్శనాలు చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, కృపావరాలు పొందుతున్నామని సంబరపడిపోతున్నాం.
నేనంటాను, వాటన్నింటితో పాటు సర్వసత్యం నీలో లేకపోతే బుద్ధి లేని సంఘమయ్యే ప్రమాదం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, రేపు ఉంటావో లేదో గ్యారంటీ లేదు. ఈ రోజే దేవుని చిత్తానికి అనుకూలంగా నీ ఆలోచన మార్చుకో. బ్రతికుండగానే దేవుని చిత్తాన్ని ప్రజల ముందు పెట్టు. బ్రతికుండగానే నీవు దేవునికి అనుకూలంగా మారిపో. ఒకప్పుడు తెలిసి తెలియక ఎన్ని జరిగాయో అన్ని మర్చిపో, కానీ ఇప్పుడైనా దేవునికి అనుకూలంగా మారిపో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ వచ్చేలోపు మనం ఉంటా లేదో గ్యారంటీ లేదు. నేను మిమ్మల్ని మాట అడుగుతాను, నాకు చెప్పండి, బైబిల్లో యేసు ప్రభు ఎలా వస్తాడని రాయబడింది? ఎవరన్నా దొంగ ఏదో అంటున్నారు, చెప్పండి గట్టిగా. ఎలా వస్తాడంట ఆయన? తెలియకుండా ఎలా వస్తాడంట? వెరీ గుడ్, దొంగ వచ్చినట్లు వస్తాడు. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. సంఘం పైకి యేసయ్య దొంగ వలె రాడు. ఆ మాట అసలు బైబిల్ అలా లేదు. ఆయన సంఘం పైకి దొంగ వలె వస్తానని చెప్పట్లేదు. తెస్సలోనిలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుండి చదవండి. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని. చాలు. ఇప్పుడు ఏమనుంది బైబిల్లో? దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని ఉంది కదా. కిరణ్ పాల్ గారు, మీరేమో ఆయన దొంగ వలె రాడన్నారేమిటి అంటారేమో. నేను ఆయన దొంగ వలె రాడు అనలేదు. సంఘం పైకి ఆయన దొంగ వలె రాడు అంటున్నాను. 4వ వచనం చూడండి కింద. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీదకి ఆయన రాకడ దొంగ వలె వస్తుంది? చీకట్లో ఉన్న వారి మీదకి. మరి వెలుగులో ఉన్న సంఘం మీదకి ఆయన దొంగ వలె ఎందుకు వస్తాడు? అందుకే సూచనలు ఇచ్చాడు. ఎలా రాబోతున్నాడో ముందే చెప్పి వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ తెలియకుండా ఉన్నది ఏమిటో తెలుసా? గడియ తెలియదు, రోజు తెలియదు, అంతే. కానీ ఆయన రాబోతున్నటువంటి కాలాన్ని మనం ఈజీగా తెలుసుకునేటట్లు చేశాడు. ఈ మాట చెబితే ఒకసారి ఓ బిషప్ గారు ఇలా అన్నారు నాతో, తమ్ముడు, చాలా పెద్ద ఆయన, చాలా వయసులో పెద్ద ఆయన, తమ్ముడు, నోవాహు కాలంలో ఎలా జరిగిందో అలాగే హఠాత్తుగా రాకడ వస్తుందని ఉంది కదా, హఠాత్తుగా వస్తే ఎలా తెలుస్తుంది తమ్ముడు అన్నాడు ఆయన. నేనన్నాను, మీ వయసు ఎంత బిషప్ గారు దాదాపుగా అంటే చెప్పాడు 72 సంవత్సరాలు. నేనన్నాను, ఎంతకాలం నుంచి సేవలో ఉన్నారు? ఇప్పటికి 45 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మీకు ఆ వచనం గురించి ఆలోచన పుట్టలేదా అని అడిగాను. ఎందుకు పుట్టలేదు? అప్పుడు చెప్పాను నేను, జలప్రలయం వస్తుందని నోవాహుకు తన కుటుంబానికి తెలుసా తెలీదా? ఎప్పుడు వస్తుందో కూడా తెలుసా తెలీదా? లోపటికి వెళ్ళారా లేదా? తలుపు వేయబడిందా లేదా? జలప్రలయం రాబోతుంది కాబట్టి వాళ్ళు లోపట ఉన్నారా లేదా? తెలియంది ఎవరికి? బయట ఉన్న వాళ్ళకి హఠాత్తుగా వచ్చింది, లోపటున్న వాళ్ళకి కాదు. మనమందరం లోపటున్న వాళ్ళమైతే మనకు తెలిసే వస్తుంది, బయట ఉన్న వాళ్ళకు తెలియకుండానే వస్తుంది. ఇవన్నీ మనకు చాలా అవసరం. అమాయకంగా బ్రతకడానికి కాదు విశ్వాస జీవితం, జ్ఞానంగా బ్రతకడానికి. రేపు ఉంటాం, మళ్ళీ చెప్తున్నాను, రేపు ఉంటావో లేదో తెలియదు. దయచేసి వాక్యానికి ఎక్కువ విలువ ఇవ్వండి, వాక్యాన్ని ఎక్కువ ప్రేమించండి. లోకమంతా ఏమైనా మాట్లాడుకొని నువ్వు ఆయన చేయి పట్టుకొని ముందుకు వెళ్తూనే ఉండు. ఆయన నిన్ను నిరూపిస్తాడు ఒకరోజు. ఆయనే నిన్ను నిరూపిస్తాడు. నిన్ను నీవు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడే నిరూపించని. యోసేపును నిరూపించినట్లు, దానియేలును నిరూపించినట్లు నిరూపించని, షద్రక్ మేషక్ అబేద్నెగోలను నిరూపించినట్లు నిరూపించని. నువ్వు వాక్యాన్ని వెంబడించు, ఆశీర్వాదాలను కాదు. నువ్వు దేవుని చిత్తాన్ని వెంబడించు, నీ కోరికలు మొక్కులను కాదు. అవి నెరవేరినా నెరవేరకపోయినా నీవు మాత్రం ఆయన చేయి పట్టుకొని నడవడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీరు చెప్పండి, మీరు అడిగినవన్నీ పొందుకున్నారు, తర్వాత రోజు మీ ప్రాణం పోయింది, ఏంటి లాభం? ఇదే మాట బైబిల్ చెప్తుంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి లాభం? నీ ఆలోచన మార్చు త్వరగా, నీ ఉద్దేశాలు మార్చు త్వరగా.
ఆయన రాబోతున్నాడు. అత్యంత త్వరలో ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన రావడానికి ముందు ఈ భూమి మీద నెరవేరవలసినవన్నిటిని నెరవేర్చడానికి దేవుడు మనల్ని వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కింద కూర్చొని వింటున్న మీలో ఎంతమందిని దేవుడు తన కొరకు వాడుకోబోతున్నాడు? ఆశ్చర్యంగా మీ బ్రతుకుల్ని మార్చి ఆయన తన పని కొరకు వాడుకోవచ్చు. చదువు రాదు అని భయపడక్కర్లేదు. చదువు రాని వారిని కూడా ఆయన బలంగా వాడుకోవడానికి ఆయన దగ్గర శక్తి ఉంది. ఆయన శిష్యుల్లో చాలామందికి చదువు రాదు. విద్య లేని పామరులే ఎన్నో వింతలు చేసి ఆయన్ని ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ప్రార్థనా గదిలోనికి దేవుడు ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు నీ ప్రార్థనా గదిలోనికి దేవుడు రావాలి. అడగకుండా ఆయన నీ ప్రార్థనా గదిలోనికి రావాలి, కానీ అడగకుండా ప్రార్థన గదిలోంచి వెళ్ళిపోకూడదు. ఆయన బిడ్డ ఇంకేమైనా మాట్లాడతావా, వెళ్ళమంటావా అని అడిగే అంత దగ్గరి బంధాన్ని మనం కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి గురించి మాట్లాడాను. ఇప్పటి వరకు మీరు ఆత్మలో బలం పొందడం గురించి మాట్లాడాను. ఇప్పటి వరకు మీరు విశ్వాసంలో స్థిరత్వం పొందడం కొరకు మాట్లాడాను. ఇప్పుడు మీరు లోకంతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో 4 మాటలు చెప్పి మీకోసం ప్రార్థిస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు మీరు బలం పొందారు, మీ విశ్వాస జీవితం బలం పొందింది. ఇప్పుడు మీ వలన లోకం కూడా సంఘంగా మారాలంటే మీరు నేర్చుకోవాలి. ఎప్పుడైనా మీ బంధువులు, మీ గ్రామం మీతో ఇలా మాట్లాడిందా? ఏవండి, మేము మీ చర్చికి వస్తాం, మీ క్రిస్మస్లకు వస్తాం, మీ పండుగలకు వస్తాం, మీరు ఏది పెట్టినా సరే మేము కళ్ళకద్దుకొని మరి తినేస్తూ ఉంటాం, మరి మేము ప్రేమగా ప్రసాదం పెడితే మీరెందుకు తినరు అడిగారా? హలో, అడిగారా? మనం ఏం చెప్పామో తెలుసా? మేము ఏకంగా ఆకాశం నుంచి ఊడిపడ్డాం కదండి అన్నట్టుగా చెప్పాం. 3 విషయాలు గట్టిగా మాట్లాడతాం మనం. నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, అందుకే తినం అని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మీ దేవుడు మేము ప్రేమగా ఇస్తే తినొద్దన్నాడా? కాబట్టి నీ వల్ల వారు క్రీస్తును ద్వేషిస్తారు. వెంటనే ఇంకో మాట అడుగుతారు, తినొద్దని నీకెవరు చెప్పారు? మా అయ్యగారు చెప్పాడు, మా అమ్మగారు చెప్పింది. ఇప్పుడు వాళ్ళకి ఎవరి మీద కోపం వస్తుంది? వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు నేర్చుకుని ఇలా తయారయ్యారు, ఈ పాస్టర్ల వల్లే అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే సేవకులు సువార్తకు వెళ్తే ఎన్నో విపరీతాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. మళ్ళీ వాళ్ళు అంటారు, ఎక్కడ రాసుందని వాడు చెప్పాడు? మా బైబిల్లో రాసుంది. ఏం చెప్తాం మనం? మా బైబిల్లో రాసుంది. అందుకని బైబిల్లో ఉన్న జీవాన్ని గుర్తించలేక కోపంతో దాన్ని చించుతున్నారు చాలా చోట. మీరు చెప్పింది అబద్ధం కాదు, ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టే తినట్లేదు నిజమే. అయ్యగారులు అమ్మగారులు బోధిస్తారు నిజమే, బైబిల్లో కూడా అలాగే రాయబడింది నిజమే. కానీ చెప్పే విధానం అది కాదు. ఈ రోజుకి 14 సంవత్సరాల వెనక్కి వెళ్తే నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని మీ ముందు పంచుతాను. 14 సంవత్సరాల క్రితం బిజ్జల్వాడి అనే ఓ ప్రాంతానికి నేను సువార్తకు వెళ్ళాను, కర్ణాటకలో. హిందీ కరపత్రం ఒకటి పట్టుకొని వెళ్ళాను, మతం మార్పిడి వద్దు, సత్యదేవుడే కావాలి అని. ఉదయం 9 గంటలకు బయలుదేరి కొన్ని కొండ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోకి కాలి నడకన వెళ్ళి సువార్త చేసిన రోజులవి. కరపత్రాలు పంచుకుంటూ సువార్త చేస్తున్నాను. 3:30 అవుతుంది మధ్యాహ్నం. ఒక గ్రామంలోకి అడుగు పెట్టాను. ఓ పెద్ద ఆయన పరుగున వచ్చేసి నా కాలర్ పట్టుకున్నాడు గట్టిగా. అప్పుడు నేను చాలా సన్నగా ఉండేవాడిని. ఇలా పట్టుకొని ఇలా లాక్కొచ్చేసి పక్కనే ఓ చెట్టు కింద కూర్చొని ఉన్నారు చాలామంది. ఆ పక్కనే ఓ గుడి కూడా ఉంది, అక్కడికి తీసుకొచ్చేసాడు. ఎరా, మా దేశాన్ని బాగా ఉండనివ్వరా? ఆచారాలు మారుస్తారు, సాంప్రదాయాలు మారుస్తారు, మా దేశాన్ని పాడు చేస్తున్నారు, మీరు మతం మారుస్తున్నారు అన్నాడు ఆయన. వినండి జాగ్రత్తగా. నేనేమన్నానంటే, లేదు మేము మతాన్ని మార్చము, ఆచారాలు సాంప్రదాయాలు మార్చము, మాకు బైబిల్ అలాంటి విషయం మీద ఆజ్ఞ ఇవ్వలేదు. ఆచారాలు మార్చమని, మతం మార్చమని, సాంప్రదాయం మార్చమని బైబిల్ చెప్పనే లేదు. మరి చెప్పకుండా ఇవన్నీ ఎలా మారుస్తున్నారు అన్నాడు కోపంగా. అప్పుడు నేను అన్నాను, ఇప్పటి వరకు
ఏ మతం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, ఏ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ ఇంతవరకు తాగుబోతులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు, మంత్రగాళ్ళు మారలేదు. కానీ బైబిల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు, ఎందరో వ్యభిచారులు మారారు, ఎందరో నరహంతకులు మారారు, మంత్రగాళ్ళు మారారు, శాడిస్టు మగుళ్ళు మారారు, పేకాటగాళ్ళు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, మతాన్ని మార్చే గ్రంథం కాదు. ఏ మతంలోనైనా ఉండు, ఏ సాంప్రదాయంలోనైనా ఉండు, కానీ ఈ సమస్త సృష్టిని చేసిన ఒక్కడైన దేవుణ్ణి తెలుసుకో. ఇదే మా సువార్త. ఆ ఒక్కడిని తెలుసుకో, ఆ ఒక్కడిని ప్రేమించు, ఆ ఒక్కనికి నచ్చినట్లే బ్రతకడం అలవాటు చేసుకో. అప్పుడు ఏం మారాలో మారకూడదో నీకే అర్థమైపోతుంది. మేం మారమంటే కోపం, ఆయన్ని ప్రేమించి ఆయనకు నచ్చినట్లు ఉండమంటే కోపమే అక్కర్లేదుగా. ఈ సమస్త సృష్టిని చేసిన దేవునికి అనుకూలంగా బ్రతకడం నేర్చుకో చాలు అనేది మా బోధ, మా సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే మాట ఆయనతో చెప్పాను. ఆయన అన్నాడు, సరేలే కానీ మేము ప్రేమతో పెడితే ఏం తినడం చేత కాదు మీకు అన్నాడు. నేనన్నాను, 3:30 అవుతుంది, అప్పటికే ఆకలి అవుతుంది. ఆ పల్లెల్లో ఎక్కడ చూసినా టీ స్టాళ్ళు తప్ప భోజనం హోటళ్ళు లేవు. అందరు ఇంట్లో తినడం అలవాటు అంట వారికి. ఏం చేసేది? అక్కడ అందరూ జొన్న రొట్టెలు తింటూ ఉంటారు చాలామంది. నేనన్నాను, ప్రేమగా ఏదో పెడతానంటున్నావు, నాకు చాలా ఆకలిగా ఉంది, పెట్టు, నువ్వేం పెట్టినా తింటానన్నాను. ఆయన అన్నాడు, నిజంగా నేనేం పెట్టినా తింటావా? తింటానండి, పెట్టమన్నాను. పక్కనే ఉన్న గుడిలోకి పరిగెత్తాడు ఆయన. స్పీడ్గా ఆ గుడిలోకి వెళ్ళిపోయి ఇంత కొబ్బరి ముక్క తీసుకొచ్చేసాడు. అప్పటి వరకు ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పిన నేను ఆయన గుడిలోకి వెళ్ళగానే నా నోట్లో తడారిపోయింది. తీసుకొచ్చి నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడు. నా చేయి గడ వణుకుతుంది. ఆయన అన్నాడు, ఎటు పోయింది? ఇప్పటిదాకా మాట్లాడావు గలగల, ఇప్పుడు మాట్లాడన్నాడు. ఏం మాట్లాడాలి? బైబిల్లో ఏది తినకూడదని ఉందో అది నా చేతుల్లో ఉంది. ఆయనేమో ప్రేమతో ఇచ్చాను తినమంటాడు. ఏ లాజిక్ను బట్టి నేను దాటకూడదు, లేఖనం ఉంది అక్కడ. ఏం చెయ్యాలి? కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం ప్రారంభించా. దీనికి కూడా ప్రార్థన చేస్తావా అని గట్టిగా అరిసాడు. గట్టిగా అరిసాడు. నేను అలాగే పట్టుకొని ప్రార్థన చేశా, ప్రభువా ఏం చెయ్యాలి? ఇప్పుడు నాకు నచ్చింది చేస్తే నువ్వు అపార్థం అవుతావు. సరే, ఆయనకు నచ్చింది చేస్తే నేను లేఖనానికి విరుద్ధం అయిపోతా. నువ్వు అపార్థం అవ్వద్దు, నేను లేఖనానికి విరుద్ధం అవ్వద్దు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్రభు అని అడిగాను. పరిశుద్ధాత్మదేవుని స్వరం నాలో నుంచి నాకు వినబడ్డం నాకు గమనించాను. నేను, కిరణ్ ధైర్యంగా ఉండు, నేను నీలో నుండి తనతో మాట్లాడబోతున్నాను, తన ఇంటికి రక్షణ రాబోతుంది. వెంటనే నేను మాట్లాడడం ప్రారంభించాను. పెద్దాయనా, తినమన్నావు కదా, తింటాను. అయితే ఒక్క ప్రశ్న, నా ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంటే తింటాను, లేదా నా చేతుల్లో ఎలా పెట్టావు అలాగే తీసేసుకోవాలి మరి అన్నాను. సరే అడుగు అన్నాడు. జవాబు లేకపోతే తీసేసుకోవాలి, బాధపడకూడదు అన్నాను. బాధపడను, చెప్పన్నాడు. మీ మతంలోనే అయ్యప్పమాల, భవానీమాల, శివమాల అని వేసుకునే అన్నదమ్ములు ఉన్నారు కదా, రైట్. వారు మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా ఖచ్చితంగా భక్తి చేస్తుంటారు. కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా భక్తి చేస్తూ ఉంటారు. వారిని మీ ఇంటికో మీ గుడికో తీసుకెళ్ళండి పెద్దాయనా. తీసుకెళ్ళి నాటుకోడి కోసి పులుసు రుచిగా పెట్టి వారికి ప్రేమ అన్నావుగా, ప్రేమగా వడ్డించు అని అడిగా. తింటారా? ఏమడిగాను నేను? తింటారా? మీ మతంలోనే అయ్యప్పమాల, భవానీమాల, శివమాలలు వేసుకున్న అన్నదమ్ములని మీ ఇంటికి తీసుకెళ్ళి నాటుకోడిని కోసి ప్రేమగా పులుసు వండి పెడితే తింటారా అని అడిగాను. అప్పుడు ఆ పెద్దాయన కోపంగా తినరు అన్నాడు. నేను అడిగాను, ఎందుకు తినరు అని. భారతదేశంలో పుట్టి ఆ మాత్రం తెలీదా నీకు అని గద్దించాడు. నేను అడిగాను, నాకు తెలుసు, తెలియనిదేమైనా ఉంటే చెబుతారని అడుగుతున్నాను, చెప్పండి అన్నాను. అప్పుడు ఆ పెద్దాయన ఇలా అన్నాడు, ఎవరైనా నిష్టలో ఉంటే, దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి. నేనన్నాను, మరి తినకూడని ఎవరైనా పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లలకు శాపం.
మళ్ళీ నేను అన్నాను, ఒకవేళ తింటే తిన్నవాడి దీక్ష పాడైపోతుంది. అప్పుడు అన్నాను నేను, పెడితేనేమో శాపం వస్తుంది, తింటేనేమో దీక్ష పాడవుతుంది అంటున్నావు. 21 రోజు 41 రోజు దీక్షలో ఉంటేనే, నిష్టలో ఉంటేనే తినకూడనివి కొన్ని ఉంటాయని, పెడితే శాపం వస్తుందని, ఒకవేళ తింటే దీక్ష పాడైపోతుందని అంటున్నావే. మరి క్రైస్తవుడు బాప్తిసం ద్వారా జీవితకాలం నిష్టలో దీక్షలో బతుకుతున్నాడు. మేము కూడా తినకూడనివి 2 ఉన్నాయి. ఒకటి విగ్రహముల ముందు బలిగా అర్పించింది, 2 నైవేద్యములుగా సమర్పించింది. అది తింటే మా నిష్ట పాడైపోతుంది, మా దీక్ష పాడైపోతుంది. దీక్ష పాడైపోతుంది, నిష్ట పాడైపోతుందనే మీ ప్రసాదం తినట్ల మేము. కానీ మీ ఇంటికి పిలిచి మీ కారంతో భోజనం పెట్టిన సంతోషంగా భోజనం చేస్తాం, మేము సంతోషంగా భోజనం చేస్తాం. ఇది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, బలులు ప్రస్తావనలో, ప్రసాదం ప్రస్తావనలో మనం ఎందుకు ముట్టట్లేదు? మతం మారేమన్నా? ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకున్నామా? లేదు లేదు, మేము నిష్టలో ఉన్నాం. తినకూడనివి 2 ఉన్నాయి, మేము అందుకే తినట్లేదు. అప్పుడు వెంటనే ఆ పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా? సరే నిష్టలో ఉన్నారు కదా అని దగ్గరకు వచ్చేసి నాకు ముందు అన్నాడు, నువ్వు నిష్టలో ఉన్నది నిజమైతే నన్ను క్షమించు. పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు నేర్పించారు, కాబట్టి నీ దీక్ష కూడా నేను పాడు చేయనని కొబ్బరి ముక్క తీసేసుకున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తీసేసుకొని ఏమన్నాడు తెలుసా? ఆకలి అవుతుందన్నావు కదా, ఇంటికి వస్తావా, భోజనం పెడతానన్నాడు. పెద్దలు నేర్పించారు ఆకలితో వచ్చిన వాడికి భోజనం పెట్టాలని. అలా పెడితే ఆయనకు పెట్టినట్టే మాధవ సేవే మానవ సేవ అని నమ్మారు మన దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఆ పెద్ద ఆయన ఇంటికి తీసుకెళ్ళి వేడివేడిగా అన్నం వండి నాకు ఆయన చేతులతో ప్రేమగా వడ్డించి, తిన్న తర్వాత వెళ్తుంటే దీక్షలో ఉన్నానన్నావు కదా, నన్ను దీవించిపో అన్నాడు. వాళ్ళ నమ్మకం అది. నేను వెంటనే కళ్ళు మూసుకొని దీవించాను. రక్షణ వస్తుందన్నావు కదా, వచ్చుగాక అని ప్రార్థించాను. 6 నెలల తర్వాత నేను నా చేతులతో ఆయనకు బాప్తిసం ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ కొడుకు బాప్తిసం తీసుకున్నాడు. మొన్న కరోనాలో చనిపోయాడు పాప మా పెద్ద ఆయన. దేవుని ప్రజ, మనకు నచ్చింది మాట్లాడితే ఆత్మల రక్షణ జరగదు. మనకు నచ్చింది మాట్లాడితే లోకానికి ఆవేశం వస్తుంది. కానీ సువార్త అంటే ఆవేశం వచ్చేటట్లు చేసేది కాదు, ఆలోచన కలిగేటట్లు మాత్రమే చేయాలి. మనం చెప్పేది ఒక్కసారి రైట్ అని వాళ్ళకి అనిపించినా మిగతాది ఆత్మదేవుడే చేసుకుంటాడు. వారు నమ్మడం నమ్మకపోవడం వారిష్టం. సత్యం ఏదో అర్థమయ్యేటట్లు చెప్పడం మన కర్తవ్యం, మన బాధ్యత. ఆమేన్. ఇలాంటి ఎన్నో సమాధానాలతో నేను ప్రపంచంలోనికి వెళ్తుంటే సాతాను నన్ను ఎక్కడో చోట ఆపివేయాలని, వాడు డైరెక్ట్గా సబ్జెక్టు ద్వారా నా ముందుకు రాలేక నన్ను బ్యాడ్ చేయాలని, నా వ్యక్తిత్వాన్ని పాడు చేయాలని, నా క్యారెక్టర్ మీద మచ్చ వేయాలని, ఇలా చేస్తేనైనా క్రైస్తవులు ఈ సత్యాన్ని వినరేమో అనుకుంటున్నాడు. క్రైస్తవులు ఏమైనా పిచ్చోళ్ళ? ఫలాన్ని బట్టి గుర్తుపడతారు భక్తులు ఎవరో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలాన్ని బట్టి భక్తుల్ని గుర్తుపడతారు. దేవుని వాక్యాన్ని బట్టి, ఆలోచన విధానాన్ని బట్టి, అభిషేకాన్ని బట్టి గుర్తుపడతారు. స్తుతి కలుగును గాక. అపవాదు వచ్చేసి మాటలు నేర్పించేస్తే క్రైస్తవులు నేర్చుకునే జీవం కలిగిన మాటల నుంచి వెళ్ళిపోతారా? యేసు ప్రభు ఒకరోజు అంటాడు శిష్యులతో, మీరును వెల్లుడి అంటే జీవం కలిగిన మాటలు నీ దగ్గరే ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్తామన్నారు వాళ్ళు. క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ ఎడబాపలేరు, క్రీస్తు సత్యము నుండి ఎవ్వరూ తప్పించలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ పెద్ద ఆయన వెళ్తూ ఉంటే ఒక మాట అన్నాడు, బాబు అంతా బాగుంది కానీ మీ క్రైస్తవులు మా పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు ఎందుకు రారు అని అడిగాడు. అప్పుడు భోజనం పెట్టిన తర్వాత ఇదే సమస్య అంట. ఇప్పటికి వాళ్ళు అనుకుంటున్నారు, మమ్మల్ని ఎందుకు మీతో కలవనివ్వరు, మీరెందుకు మాతో కలవరు అంటున్నారు లోకం. బైబిల్లో ఒక్కసారి కూడా రాయబడలేదు క్రైస్తవుడు యేసు ప్రభువును నమ్మని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదనే మాట బైబిల్లో ఒక్కసారి కూడా లేదు. ఒక్కసారి కూడా. మిడిమిడి జ్ఞానంతో ఏది పడితే అది ఒకనాటి పెద్దలు చెప్పేశారు, నమ్మేశాం.
పెద్దలు చాలా గొప్ప వాళ్ళే, కానీ ఈ విషయంలో మిడిమిడి జ్ఞానం ప్రదర్శించారు. ఏమో సాతాను వారిని మోసం చేసి ఉండవచ్చు. దేవుని ప్రజ, అది తప్పు. బైబిల్లో ఒక్కసారి కూడా రాయబడలేదు. వాస్తవానికి యూదులు ఉన్నారు బైబిల్లో. వారు ఎవరి పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళరు, ఎవరిని వారి పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు పిలవరు. అది యూదుల సాంప్రదాయం, అది యూదుల ఆచారం. దాన్ని తీసుకొచ్చి క్రైస్తవ్యానికి పులిమేశారు చాలామంది పెద్దలు. మీరు చెప్పండి, మీరు అందరు యూదులా? యేసు ప్రభు యూదుల్లో నుండే వచ్చాడు, కానీ మనం క్రీస్తులో నుండి వచ్చాం. క్రీస్తు సిలువ యజ్ఞం వలన పుట్టాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం యూదులం కాదు, మనం క్రైస్తవులం. ఏడ్చేవారితో ఏడవమన్నాడు, నవ్వేవారితో నవ్వమన్నాడు నా ప్రభు. క్రీస్తుని ఎరగని వాళ్ళ పెళ్ళిళ్ళకు, చావులకు, ఫంక్షన్లకు వెళ్ళకూడదని కాదు, లోక మర్యాద నువ్వు అనుసరించొద్దని అన్నాడు. నువ్వు చీకటితో పొత్తు పెట్టుకోవద్దన్నాడు. అంతేగాని వారితో కలిసి ఉండకు, ప్రేమగా ఉండకు, ఆప్యాయతగా ఉండకని చెప్పలేదు బైబుల్. పైపెచ్చు దిగంతములకు, భూదిగంతములకు అందరి దగ్గరికి నిన్ను వెళ్ళమని చెప్పింది బైబుల్. అందరికీ సువార్తను ప్రకటించడానికి వెళ్ళమనింది. పెళ్ళిళ్ళకు, పేరెంటాలకు, ఫంక్షన్లకు వెళ్లకుండా నీ బంధువులకు నువ్వు శత్రువై ఇప్పుడు సువార్త చెప్తే నమ్ముతున్నారా? ఎంతమంది బంధువుల్ని పోగొట్టుకున్నావు, ఎంతమంది స్నేహితుల్ని పోగొట్టుకున్నావు. వాళ్ళకు ఉన్నదే ఒకటి, ఏంటంటే ఫంక్షన్లకు రాకపోతే అలుగుతారు, బాధపడతారు. పెళ్ళిళ్ళకి వెళ్ళకపోతే ఫీల్ అవుతారు, బాధపడతారు. ఆ తర్వాత నీ మాట వింటారా? ఎందరినో శత్రువులుగా మార్చుకొని వీధుల్లో పడి సువార్త చేస్తున్నావు. ముందు నీ వాళ్ళకి సువార్త చేయి ఫస్ట్. ఎలా చేస్తావు? బైబిల్లో ఒక్కసారి కూడా రాయబడలేదు. ఇలాంటి విషయాన్ని ఒకసారి సేవకుల సదస్సులో బోధ చేశాను నేను. అప్పుడు ఒక పాస్టరమ్మ గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. కిరణ్ పాల్ గారు, మీరు చెప్పింది కరెక్టే. తెలిసి తెలియని ఆలోచనతో ఎందరికో శత్రువులమయ్యాం, మన బంధువుల్ని పోగొట్టుకున్నాం. ఇక మీదట జాగ్రత్త పడాలని మాకు ఉంది. కానీ ఒక్క ప్రశ్న అన్నారు. ఏమిటి ఆ ప్రశ్న అని అడిగాను. ఆవిడ ఏమనిందో తెలుసా? ఇది చెప్పి నేను ఈరోజు మీకోసం ప్రార్థన చేస్తాను. ఆవిడేమనిందంటే, మా బాబాయ్ గారు చనిపోయినప్పుడు నేను వెళ్ళానండి చావుకి. ఈ వంట చేసేవాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని అక్కడికి వెళ్ళానండి. తీరా చూస్తే అక్కడ పొయ్యికి పూజ చేసి ఉంది. ఆ పొయ్యి మీద వంట చేస్తున్నారు సార్. పూజ చేసిన పొయ్యి మీద వంట చేస్తే నేను తినాలా, తినకూడదా అని అడిగింది ఆవిడ. మీరేం చేశారు అన్నాను నేను. తినకుండా వచ్చేసాను అనింది. మరి ఆ ఇంటి వాళ్ళు ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చారా అని అడిగితే రాలేదంట. నేనన్నా, నువ్వు చచ్చేదాకా రారు ఇంకా. అదేంటి సార్ మరి తినమంటావా అని అడిగింది. తింటే నీకేంటి నష్టం అని అడిగా. పొయ్యికి పూజ చేశారు సార్, పైన వంట చేశారు సార్, అది నిషిద్ధం అనింది ఆవిడ. నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒకవేళ పూజ చేసిన పొయ్యి మీద చేసిన వంట తినడం క్రైస్తవుడా నీకు నిషిద్ధమైతే, భారతదేశంలో 90% మంది రైతులు భూమి పూజ చేసినాకే వరి పండిస్తున్నారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం తినకూడదు మరి చెప్పవే. ఇప్పుడు నెక్స్ట్ అదేగా తినబోతున్నావు. ఏం తినరు? ఎందుకు తింటున్నావు మరి? సరే, గవర్నమెంట్ వాళ్ళు డ్యామ్ గేట్ ఓపెన్ చేసేటప్పుడు ఏం చేస్తారు? పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అప్పుడు గేట్ ఓపెన్ చేస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వేం తాగకూడదు మరి తాగుతున్నావే. ఇప్పుడు మనం బాటిల్ కొనుక్కొచ్చుకుంటున్నాం కదా, వాళ్ళ షాపుల్లో వాళ్ళు పూజ చేయకుండానే అమ్మేస్తున్నారా? అంతెందుకండి, మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, మీరు వేసుకున్న బట్టలు, ఇక్కడున్న ఎక్విప్మెంటు, ఇదంతా వారి కంపెనీల్లో పూజ చేసినాకే అమ్మారా లేదా? మరి ఎట్లా కొన్నావు నువ్వు? అంత దాకెందుకు? ఇప్పుడు నువ్వు వేసుకున్న బంగారం ఉందే, మార్వాడి సారు పూజ చేయకుండానే నీకు బంగారం చేసి ఇచ్చాడా? ఇప్పుడు అది పూజ చేసిన బంగారంతోనే కదా నువ్వు ఉన్నావు. అవన్నీ ఇక్కడే చూద్దాం. అయ్యో, నీకు కావలసిన దానికోసం నీకు లాజిక్ రెడీగా ఉంటుంది. మనం కేవలం లోకానికి శత్రువులం అవుతున్నాం తెలివి తక్కువతనంతో. మీకు విషయం తెలుసా? ఈ వీచే గాలిని కూడా హైందవ సహోదరులు వాయుదేవుడా అని పూజిస్తారు. ఆ లెక్క ప్రకారం నువ్వు ఏం పిలవకూడదు? అప్పుడు కదా చచ్చూరుకుంటావు. బుద్ధి లేని లాజిక్లన్నీ వాడేసి లోకానికి శత్రువులం అయిపోతున్నాం. క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, జ్ఞానం ప్రకటించడానికి ఆయన మనల్ని ఎంపిక చేసుకున్నాడు. ఇదేం దౌర్భాగ్యం!
అందరితో కలిసి ఉండండి. మొదట మతభేదం లేకుండా, కుల భేదం లేకుండా అందరితో కలవండి. అందరితో కలిసి ఉండండి. వారి చావులకు వెళ్ళండి, వారి ఫంక్షన్కి వెళ్ళండి, వారి పెళ్ళిళ్ళకి వెళ్ళండి, వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉండండి. ఆచార సాంప్రదాయ భేదం లేకుండా మీ ప్రేమను వారికి చూపించండి. కానీ వారికి చెప్పండి, మేము నిష్టలో ఉన్నాం, దీక్షలో ఉన్నాం, మేము తినకూడనివి 2 ఉన్నాయి. క్రైస్తవుడు బాప్తిజం ద్వారా నిష్టలో, దీక్షలో బతుకుతున్నాడు కాబట్టి మేము 2 తినకూడదు. మీ పెళ్ళిళ్ళకి వచ్చిన, ఫంక్షన్కి వచ్చిన, పేరంటానికి వచ్చిన బలిగా అర్పించింది పెట్టకండి, నైవేద్యంగా అర్పించింది పెట్టకండి. మీరు ఇంకా ఏది పెట్టినా మేము ప్రేమతో భోజనం చేస్తామని చెప్పి చూడండి. మీరు అర్థమయ్యేటట్లు మీ భక్తిని చెబితే నా దేశం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది. అది నా దేశం అంటే, మేరా భారత్ మహాన్ అని అందుకు నేను చెప్తాను గట్టిగా. ఆమేన్. అర్థమయ్యేటట్లు చెప్పి చూడండి భారతదేశానికి. క్రైస్తవుడు అపార్థం అవ్వడు, సువార్తకు ఆటంకం జరగదు. అది చేద్దామనే ఇంకో 2.5 సంవత్సరాల్లో భారతదేశం అంతా దండయాత్ర చేయబోతున్నాను. నా దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని, బైబిల్ని అర్థమయ్యేటట్లు చేయడానికి పరిగెత్తబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అపవాదం అనుకుంటున్నాడు, ఏవో నిందలేసి సమస్యలేసి క్యారెక్టర్ని బ్యాడ్ చేసి వాడు ఆపాలనుకుంటాడు అనుకుంటున్నాడు. ఒక్క రోజు పెనం మీద ఆమ్లెట్ తిప్పినట్టు తిప్పుతాడు నా దేవుడు, మొత్తం మారిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆయన శక్తి మీద ఆధారపడ్డవాడిని, ధైర్యంగా ఆయన ముందు బ్రతుకుతున్నవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సాతాడు నవ్వాలో ఏడవలో వాడికి అర్థం కావట్లా. మనలో ఇంత ధైర్యం ఉంటే లోకములోని పోకడం మొత్తం విరిగిపోతుంది. ధైర్యంగా బ్రతకడం నేర్చుకుందాం. కానీ గుర్తుంచుకోండి, అందరితో కలిసి ఉండండి దయచేసి. మతభేదం వద్దు, కుల భేదం వద్దు, ఆచార సాంప్రదాయ భేదం వద్దు. క్రైస్తవుడికి ఎలాంటి మతం లేదు, ఎందుకంటే దేవునికి మతం లేదు, కులం లేదు. మతం ఉంటే ఆయన దేవుడే కాదు. మీరు చెప్పండి, మతానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, కులానికో దేవుడు ఉన్నాడా? అలా ఉండేటట్టయితే మతానికో భూమి, మతానికో సూర్యుడు, మతానికో చంద్రుడు ఉండాలి. అలా కాకుండా ఒక్క భూమి మీద అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉన్నాయంటే అర్థం ఏమిటి? సృష్టిని చేసిన ఒక్కడు మనందరినీ చేశాడని అర్థం. ఆ ఒక్కని ప్రపంచానికి అర్థమయ్యేటట్లు చెప్పాలంటే నువ్వు చాలా బ్రాడ్గా, అంటే విశాలంగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆమేన్. ఇంకా ఇలాంటి సంగతులు చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను మీ ముందు పెట్టిన 2 ప్రశ్నలు ఎలా ఉన్నాయో అలాగే ఇదిగో ఈ పుస్తకం ఉంది ఇక్కడ. సనాతన సత్యం అయిపోయిందా? ఓకే. సనాతన సత్య పరిరక్షణ అనే ఓ పుస్తకం రాశాను నేను. దాంట్లో 600 ప్రశ్నలకు మీకు జవాబులు ఉన్నాయి. ఆ పుస్తకంలో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. నిన్ననే ఒక మీటింగ్లో ఆ స్టాక్ మొత్తం అయిపోయింది. మొత్తం 16 పుస్తకాలు రాశాను, అందులో 3 పుస్తకాలు మాత్రమే మిగిలాయి. 16 రకాల పుస్తకాల్లో కేవలం 3 రకాల పుస్తకాలు మాత్రమే మిగిలాయి. సనాతన సత్య పరిరక్షణ అనే పుస్తకం, అందులో 600 ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. వచ్చే వారానికి ఆ పుస్తకాలు మరలా అందుబాటులోకి రాబోతున్నాయి. మీకు ఎవరికైనా ఆ పుస్తకాలు కావాలనుకుంటే మీరు యూట్యూబ్లో కనబడే మా ఆఫీస్ నంబర్ ఉంటుంది. యూట్యూబ్లో కిరణ్ పాల్ మెసేజెస్ అని సర్చ్ చేసి చూడండి. 900 సందేశాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెలుసుకోండి. మీ సంఘాలకు, మీ ప్రాంతాలకు మీరు బలమైన స్తంభాలు అవ్వండి. మీరు చనిపోకముందే దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి దేవుని సైనికులు అవ్వండి. ఆమేన్. సో తప్పకుండా మీరు వాటిని సంపాదించండి. మీరు ఎప్పుడైనా వినే ఉంటారే, మనం ప్రార్థన చేస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది, ఈ లోకంలో కూడా విప్పబడుతుందని. విన్నారా? మరి ఏం బంధించాలి, ఏం విప్పాలి? ఆ ఒక్కటే తెలియదు మనకి. ఇదిగో దీని పేరు విశ్వ న్యాయస్థానం. ఇందులో దేవుడు పరలోకంలో ఏం బంధిస్తున్నాడు, ఏం విప్పుతున్నాడు, మనమేం బంధించగలం, ఏం విప్పగలం ఉంది. ఇదంతా కూడా మల్టీ కవర్ పేపర్తో ప్రింట్ చేసాం. అంటే మల్టీ కవర్ పేపర్తో అంటే దీంట్లో ఇలాగా ప్రతి వాక్య మర్మాన్ని మీరు అర్థం చేసుకోవడానికి వీలుగా ఎన్నో బొమ్మలు ప్రింట్ చేయబడి ఉన్నాయి అన్నమాట. ఏమండి? ఎన్నో బొమ్మలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి ఈ విధంగా ప్రింట్ చేశాం. కాబట్టి తప్పకుండా మీరు ఈ బుక్ని సంపాదించుకోండి. నా పుస్తకాలను ఇలాగే మల్టీ కవర్ పేపర్తో సందేశానికి అనుకూలంగా ఎన్నో బొమ్మలు, చిత్రాలు అక్కడ ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లలకు కూడా దేవుని సత్యం అర్థం అవ్వాలి, చిన్న పిల్లలకు కూడా దేవుని ఆలోచన అర్థం అవ్వాలి. ఈ సోషల్ మీడియా ప్రపంచంలో మన అందరికీ ఫోన్లో అన్నీ జరిగిపోతున్నాయి. అన్నీ ఫోన్లోనే చూడడం అలవాటైపోయింది. ఇంత చూడడం అలవాటైన మనకు పుస్తకాలు చదవమంటే కుదరదు. ఎందుకంటే కొద్దిసేపటికే మన దృష్టి మళ్ళీపోతుంది. అందుకే మీరు చూస్తూ చదివేటట్లు మేము దీన్ని తయారు చేశాం.
తప్పకుండా ఈ పుస్తకాలను మీరు సంపాదించండి. అలాగే సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని సంఘం ఎప్పటికైనా చూడగలుగుతుందా అనే దాని గురించి ఇదిగో ఈ పుస్తకంలో రాశాను. అలాగే ప్రపంచమంతటా కూడా ఒకే దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని నిరూపించడానికి ఈ పుస్తకం రాశాను. దీని పేరు ప్రపంచమంతటా నిజ దేవుని ముద్ర. ఈ పుస్తకం చదివితే మీరు నిరూపిస్తారు, ప్రపంచమంతటా ఉన్న మనుషులకు ఒకడే దేవుడు ఉన్నాడనే విషయం ఈ పుస్తకంలో రాశాను. ఈ 3 పుస్తకాలు ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు వెనకాల ఆ లైట్ చివరి స్తంభం దగ్గర మీకు అందుబాటులో పుస్తకాలు ఉంచారని నేను విన్నాను. దయచేసి తప్పకుండా ఈ పుస్తకాలను మీరు సంపాదించుకోండి. అక్కడ 10 నిమిషాలు మాత్రమే స్టాల్ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు తప్పకుండా వాటిని త్వరగా సంపాదించుకోండి. ఈ పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నానో తెలుసా? ఒకటే కారణం, ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు, కానీ మనిషితో పాటు దేవుని ఆలోచన మట్టిలో కలిసిపోకూడదు. ఎప్పుడు ప్రజలతో వాక్యం మాట్లాడుతూనే ఉండాలి. దేవుని వాక్య జ్ఞానం, సత్యం ప్రజలతో మాట్లాడుతూనే ఉండాలి. ఈ ఒక్క కారణంతో ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నాను. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. మరలా ప్రభు చిత్తమై మీ మధ్యలోనికి రావాల్సి వస్తే ఇంతకంటే మరి మిక్కిలి శ్రేష్టమైన సంగతులతో అవన్నీ మీకు అర్థమయ్యేటట్లు దేవుడు నడిపించునుగాక. అప్పటి వరకు దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడయుండి మిమ్మల్ని నడిపించునుగాక. రండి, అందరూ లేచి నిలబడండి. ఓ చిన్న ప్రార్థన, ఓ తీర్మానంతో ఈ సభ ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ 1:20 నిమిషాల పాటు దేవుడు మనందరితో మాట్లాడిన ఈ సంగతులన్నిటి కొరకు ఒకసారి మన కుడి చేయి పైకెత్తి కృతజ్ఞతలు చెబుదామా? అందరూ చివరి వరకు అందరూ కుడి చేయి పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరు మౌనంగా ఉండకండి, ఎవ్వరు మౌనంగా ఉండకండి. అందరం కలిసి దేవుని బ్రతిమాలుకుందాం. ప్రభువా, ఇక మీదట నాకు అర్థమైనట్లు నేను నీ గ్రంథాన్ని చదవను. నీవేది చెప్పాలనుకుంటున్నావో అది నాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. నేను చనిపోకముందే నీ చిత్తం ఏమిటో దాన్ని నెరవేర్చుట నాకు నేర్పించు ప్రభువా. ప్రభువా, నేను ఉంటుండగానే నీ ఆలోచన నాకు అర్థమయ్యేటట్లు చేయి ప్రభువా. ప్రభువా, నా పైన దయ చూపించు. నన్ను నేను నీ అధికారానికి, నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని అడగండి. ఎవ్వరు మౌనంగా ఉండకండి. ఇక మీదట ఆశీర్వాదాలు, దీవెనల కొరకు నేను పరిగెత్తాను ప్రభువా. నేనే ఆశీర్వాదం అవ్వడానికి నేను పరిగెడతాను. ప్రభువా, నాకు సహాయం చెయ్యండి అని అడుగుతారా? అందరూ అడగండి. ప్రభువా, నాకు సహాయం చెయ్యండి, నాకు ఆలోచన ఇవ్వండి, నాకు జ్ఞానం నేర్పించండి. ఈరోజు తర్వాత నుండి నీ చిత్తం ఏదో నాకు బోధించండి. ఇప్పటి వరకు మేము విన్నాం ప్రభువా, వీటన్నిటికీ మేము ఎంతో దూరంగా ఉన్నాం ప్రభువా. నీ ఆలోచన విధానం, నీ చిత్తం, నీ జ్ఞానానికి మేము ఎంతో దూరంగా ఉన్నాం. ఇప్పటి వరకు విశ్వాసంలో బలపడ్డాం, ఇప్పటి వరకు ఆత్మలో బలం పొందుతూ వచ్చాం. ఇప్పుడు జ్ఞానం పొందాలని అర్థమయ్యింది. తండ్రి, సత్యము నుండి సర్వసత్యంలోనికి నడపడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడా, సత్యంలో ఉన్నామని సంతోషపడ్డాం, కానీ సర్వసత్యంలోనికి వెళ్ళాలని ఈరోజు అర్థమయ్యింది ప్రభువా. అదే నాకు జీవమని, మహిమయని నాకు అర్థమయ్యింది. ఇంకా మిక్కిలి శ్రేష్టమైన సంగతులు నాకు బోధించి నన్ను తలగా మార్చు తండ్రి. అర్థం చేసుకునే ప్రత్యక్షత గల మనస్సు మాకు వరముగా ఇవ్వు అని అడగండి. అడగండి, అందరూ అడగండి, అందరూ అడగండి. సేవకులలో ఎవరో ఒకరు మన కోసం ఇప్పుడు ప్రార్థిస్తారు. ఈలోపు అందరూ అడగండి. సేవకులలో ఎవరో ఒకరు మన కోసం ప్రార్థిస్తారు. ఈలోపు అందరూ అడగండి. ప్రభువా, మాపై దయ చూపించి నీ వాక్యమును అర్థం చేసుకునే శక్తి మాకు ఇవ్వండి అని అడగండి. అందరూ అడగండి, ప్రతి ఒక్కరు అడగండి, అడగండి. మన కోసం ఒక్కరు ప్రార్థన చేస్తారు. ఏకీభవించండి, అందరూ అడగండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. కళ్ళు మూసుకొని అందరూ అడగండి. ప్రభువా, నేను చనిపోకముందే నీ గ్రంథాన్ని, నీ సత్యాన్ని అర్థం చేసుకునేటట్లు నాకు జ్ఞానం ఇవ్వు. ఈ జీవితం ముగియక మునిపే ఈ భూమి మీద నీ చిత్తం నెరవేర్చడం నాకు నేర్పించు. 2 చేతులు పైకెత్తుదామా? ఏ చెయ్యి ఖాళీగా దిగకుండా ప్రతి చేతిని మీరు దర్శించండి ప్రభువా. ఇక మీదట ఆశీర్వాదాలు, దీవెనలు కొరకాక మేమే ఆశీర్వాదంగా మారాలనుకుంటున్నాం ప్రభువా. శ్రమల కోసం, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం ఏడవడం మానేస్తాం. నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరువు ప్రభువా అని అడుగుదాం. ఒక్కరు మన కోసం ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దామా? దయచేసి ఎవరు మౌనంగా ఉండకండి. అందరం ఏకీభవిద్దామా? ఒక్కసారి అందరం ఏకీభవిద్దామా? ఎవ్వరు మౌనంగా ఉండకండి. అందరూ 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 స్తోత్రం భారంగా, బాధ్యతగా అడగండి. ప్రభువా, ప్రభువా, మాకు సహాయం చేయండి. ప్రభువా, మాకు సహాయం చేయండి. మా మనస్సును మార్చండి. మాకు ప్రత్యక్షత గల మనస్సునివ్వండి. ప్రభువా, మాకు సహాయం చేయండి.
ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రభువా మాకు సహాయం చేయండి, ప్రభువా మాకు సహాయం చేయండి. ఒక్క నిమిషం బ్రతిమాలుకుందాం, అందరం ఒక్క నిమిషం బ్రతిమాలుకుందాం. నీవు ఆయన చిత్తాన్ని, రాజ్యాన్ని వెతికితే నీకు కావలసినవన్నీ నువ్వు అడగకుండానే ఆయన అనుగ్రహిస్తాడు, అడగకుండానే అనుగ్రహిస్తాడు. ఆయన తల్లి కంటే కమ్మనైన ప్రేమ గల దేవుడు, తండ్రి కంటే ఉన్నతమైన బాధ్యత గల దేవుడు. దేవుని ప్రజా వేడుకో, దేవుణ్ణి వేడుకో. ప్రభువా నా పైన దయ చూపించు. అడగండి, ప్రతి ఒక్కరు అడగండి, ప్రభువా నా పైన దయ చూపించు అని. ఎవరు మౌనంగా ఉండద్దు, అందరూ అడగండి, ప్రతి ఒక్కరు అడగండి, ప్రతి ఒక్కరు అడగండి.